ఇటలీ, రోమ్, ఫ్లోరెన్స్, వెనిస్ లాంటి మహానగరాల మధ్యలో టస్కనీ పర్వతాలు కౌగిలించుకున్న ఒక మధ్యయుగ విశ్వవిద్యాలయ పట్టణం పెరూజియా. ఇక్కడ గల్లీలు రాతి గోడలతో నిండి ఉంటాయి. కాఫీ షాపుల నుంచి ఎస్ప్రెసో సువాసనలు వెదజల్లుతాయి. రాత్రి వేళ బార్లు, రెస్టారెంట్లు విద్యార్థులతో కిటకిటలాడుతాయి. శాంతి, సౌఖ్యం, కళ, సాహిత్యం కలిసిన ఈ ఊరు విద్యార్థుల కలల గమ్యం. ఇక్కడ చదువుకుంటే జీవితం సురక్షితంగా ఉంటుందని ప్రతి తల్లిదండ్రుల నమ్మకం. కానీ చరిత్రలో కొన్ని రోజులుంటాయి, ఒక ఊరంతా అనుకున్న దానికి భిన్నంగా మారిపోతుంది. అదే 2007 నవంబర్ 1. ఆ రోజు పెరూజియా తన చరిత్రలోనే అతి భయంకరమైన చీకటిని చూసింది. అసలు ఆ రోజు అంతలా ఏం జరిగింది? ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అది ఆల్ సెయింట్స్ డే పండుగ. చాలా మంది విద్యార్థులు సెలవుల నిమిత్తం తమ ఇళ్లకు వెళ్లిపోయారు. వీధులు నిశ్శబ్దంగా ఉన్నాయి. కానీ పెరూజియాలోని ఒక చిన్న ఫ్లాట్ లో 21 ఏళ్ల బ్రిటిష్ విద్యార్థిని మెరెడిత్ కెర్చర్ తన రూమ్ లోనే ఉంది. ఉల్లాసంగా, తెలివిగా, స్నేహపూర్వకంగా ఉండే అమ్మాయి మెరెడిత్ కెర్చర్ అక్కడే పెరూజియాలో యూనివర్సిటీలో చదువుకుంటూ, అక్కడే ఇంగ్లీష్ బోధిస్తూ, కొత్త స్నేహితులతో కలిసి జీవితం ఆస్వాదిస్తూ ఉంది. ఆమెతో పాటు మరో 3 అమ్మాయిలు అదే ఫ్లాట్ లో ఉండేవారు. వారిలో ఒకరు అమాండా నాక్స్, అమెరికా నుంచి వచ్చిన 20 ఏళ్ల విద్యార్థిని. కొత్తగా ఇటలీకి వచ్చి స్వేచ్ఛగా జీవించడం మొదలుపెట్టిన ఉత్సాహభరితమైన అమ్మాయి అమాండా. పెరూజియా వచ్చాక ఆమెకు రఫాయిలే సొలెసిటో అనే ఇటాలియన్ బాయ్ ఫ్రెండ్ తో స్నేహం ఏర్పడింది. నవంబర్ 1 సమయం అర్ధరాత్రి. ఆ రాత్రి నగరం ప్రశాంతంగా ఉంది. కానీ ఆ ప్రశాంతత వెనుక ఉన్న రక్తం, ద్రోహం, మిస్టరీ నిండిన ఒక కథ పుట్టబోతుందని ఎవరూ గ్రహించలేకపోయారు. మరుసటి ఉదయం అమాండా తన బాయ్ ఫ్రెండ్ రఫాయిలేతో కలిసి ఇంటికి తిరిగి వచ్చింది. తలుపు వద్దనే ఏదో విచిత్రంగా అనిపించింది. మెయిన్ డోర్ కొంచెం తెరిచి ఉండడం గమనించారు. లోపల అడుగు పెట్టగానే నేలపై రక్తపు చుక్కలు, బాత్రూమ్ లో రక్తపు మరకలు. ఆ రక్తపు మరకలు ఉన్న గది తలుపు లోపల నుంచి లాక్ అయి ఉంది. అదే మెరెడిత్ గది. ఎంతసేపు డోర్ నాక్ చేసినా, గట్టిగా అరిచి పిలిచినా సమాధానం లేదు. చివరికి తలుపు పగలగొట్టారు. వాళ్ళు చూసిన దృశ్యాన్ని నమ్మలేకపోయారు. మెరెడిత్ నేలపై రక్తపు కుంటలో పడిపోయింది. గొంతు దారుణంగా కోయబడింది. గది మొత్తం ఏదో దొంగతనం జరిగినట్టుగా చెదరగొట్టబడి ఉంది. ఒక శాంతియుత విద్యార్థుల పట్టణం ఒక్కసారిగా భయంకర నేరస్థలంగా మారిపోయింది. పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. గదిలో ఉన్న రక్తపు మరకలు, గోడపై వేలి ముద్రలు, నేలపై చెప్పుల ముద్రలు, వీటి శాంపుల్స్ ని ఫోరెన్సిక్ టీం కలెక్ట్ చేసింది. కానీ అదే క్రైమ్ సీన్ లో ఒక విషయం మాత్రం చాలా విచిత్రంగా ఉంది. చోరీ కోసం ఎవరైనా వచ్చారనిపించిన డబ్బు, విలువైన వస్తువులు ఏమీ పోలేదు. అసలు వాటికి తాకిన ఆనవాళ్లు కూడా లేవు. దీనితో పోలీసులు అనుమానపడ్డారు. ఇది ఒక లోపల వ్యక్తి పని అయి ఉండొచ్చని అనుమానించారు. అనుమానం తొలుత తన రూమ్మేట్ అయిన అమాండా నాక్స్ మీద పడింది. ఎందుకంటే క్రైమ్ జరిగిన తర్వాత నుంచి తన ప్రవర్తన అసహజంగా కనిపించింది. ఎలా అంటే ఏమీ జరిగినట్టు జాలీగా తన బాయ్ ఫ్రెండ్ తో ముద్దులాడటం లాంటివి చేసేవి. ఇదంతా చేయడం సహజమే, కానీ పోలీసుల ముందు ఇన్వెస్టిగేషన్ లో చేయడం కొంచెం అనుమానం రేపింది. ఇంతేకాకుండా ఇన్వెస్టిగేషన్ లో తాను చెప్పిన వ్యాఖ్యలు ప్రతిసారి మారుతూ ఉండేవి. దీనితో తన డిఎన్ఏ శాంపుల్స్ తో కూడా మ్యాచ్ అయ్యగా ఆ క్రైమ్ సీన్ బాత్రూమ్ లో దొరికిన డిఎన్ఏలలో అమాండా డిఎన్ఏ కూడా ఉందని తెలిసింది. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అమాండా ఆ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన ఒక వ్యక్తి పేరుని బయటపెట్టింది. అతనే ప్యాట్రిక్ లుముంబా, ఒక ఆఫ్రికన్ బార్ యజమాని. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కానీ అతన్ని విచారణ చేసిన కొన్ని రోజుల్లోనే అతనికి ఆలిబీ దొరికింది. ఆలిబీ అంటే ఏదైనా క్రైమ్ లో ఎవరినైనా అనుమానించినప్పుడు ఆ వ్యక్తి ఆ క్రైమ్ జరిగిన చోట కాకుండా వేరే చోట ఉన్నట్టు నిర్ధారించినప్పుడు ఈ ఆలిబీ లభిస్తుంది. ఇక్కడ ఈ ప్యాట్రిక్ లుముంబా అనే వ్యక్తి ఆ క్రైమ్ జరిగినప్పుడు ఘటన జరిగిన ప్లేస్ లో కాకుండా తన సొంత బార్లోనే ఉన్నట్టు ప్రూఫ్స్ దొరికాయి. సో అతనిని రిలీజ్ చేసేశారు. ఇలా అమాండా చెప్పిన మొదటి కథ అబద్ధమని బయటపడింది. దీంతో ఆమెపై అనుమానం మరింత పెరిగింది. కొన్ని రోజులకి ఫోరెన్సిక్ టీం నుంచి రక్తపు మరకలు, వేలి ముద్రల డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. అప్పుడే ఒక కొత్త పేరు బయటకు వచ్చింది. అదే రూడీ గ్విడే. అసలు ఎవరి రూడీ గ్విడే? ఐవరీ కోస్ట్ అనే ప్రదేశం నుంచి వచ్చిన రూడీ పెరూజియాలో తిరుగుతూ చిన్న చోరీలు చేసేవాడు. ఈ ఫోరెన్సిక్ టీం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ రూడీ గ్విడే అనే వ్యక్తి వేలి ముద్రలు మెరెడిత్ గదిలో ఆమె దుస్తులపై, ఆమె శరీరంపై దొరికాయని చెప్పారు. ఆ తర్వాత పోలీస్ వాళ్ళు అతన్ని గాలించి జర్మనీలో పట్టుకున్నారు. విచారణ చేయగా అతను ఇన్వెస్టిగేషన్ లో చెప్పింది ఏంటంటే ఆ రాత్రి నేను అక్కడ ఉన్న విషయం నిజమే, కానీ హత్య చేసింది నేను కాదు. నేను కేవలం దొంగతనానికి వచ్చి అక్కడ ఇరుక్కుపోయాను. ఈ హత్య చేసింది 2 వ్యక్తులు.
అది అమాండా మరియు రఫైలే వాళ్లే హంతకులని చెప్పాడు. ఇప్పుడు కథ ఈ ముగ్గురు చుట్టూ తిరగబోతుంది. కేసు ఆసక్తికరంగా మారడంతో ప్రపంచ మీడియా మొత్తం పెరూజియా వైపు చూసింది. పత్రికల వాళ్ళు, టీవీ హెడ్లైన్స్ అందరి దృష్టి అమాండా పైనే. అమెరికన్ మీడియా ఆమెను ఫాక్సీ నాక్సీ అని పిలిచింది. ఇటాలియన్ మీడియా ఆమెను లైంగికంగా వికృతమైన అసూయతో నిండిన హంతకురాలిగా చిత్రీకరించింది. ఒక సాధారణ విద్యార్థిని ఒక్కసారిగా ప్రపంచమంతా బ్రేకింగ్ న్యూస్ గా మారిపోయింది. ఈ కేసులో దాదాపు 2 ఏళ్ల విచారణ తర్వాత 2009లో కోర్టు నుంచి ఇలా తీర్పు వచ్చింది. అమాండా నాక్స్ కు 20 ఏళ్ల జైలు శిక్ష, రఫైలే సొలెసిటో అదే అమాండా బాయ్ ఫ్రెండ్ కి 25 ఏళ్ల జైలు శిక్ష, రూడీ గ్విడేకి 30 ఏళ్ల జైలు శిక్ష. కానీ ఆ తర్వాత ఆ శిక్షను 16 ఏళ్లకి తగ్గించబడింది. ఈ తీర్పు విన్నాక మెరెడిత్ అదే చనిపోయిన అమ్మాయి కుటుంబం కన్నీళ్లు పెట్టుకుంది. మీడియా సంచలనంగా ప్రసారం చేసింది. ప్రపంచం అమాండాను నేరస్తురాలుగా నమ్మేసింది. కానీ ఇక్కడే ఇంకో ట్విస్ట్ స్టార్ట్ అయింది. అమాండా తాను నేరస్తురాలు కాదని అపీల్ పెట్టుకోగా 2011లో అపీల్ కోర్టు విచారణ మొదలుపెట్టింది. కొత్త ఫారెన్సిక్ టీమ్ ను అపాయింట్ చేసి కేసు మళ్లీ రీఓపెన్ చేయించి ఆధారాలను మళ్లీ పరీక్షించమని ఆర్డర్ పాస్ చేసింది. ఈసారి ఆశ్చర్యకరమైన ఫలితాలు బయటికి వచ్చాయి. అమాండా, రఫైలే డిఎన్ఏ ఆధారాలు బలహీనంగా ఉన్నాయని, పోలీసులు చేసిన పరీక్షలు తప్పుగా జరిగాయని తేలింది. దీంతో 2011లో కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించి వారిని జైలు నుంచి విడుదల చేసింది. ఇక్కడితో ఇంకా అంతా అయిపోయింది అనుకున్నారు అందరూ. కానీ 2013లో ఇటలీ సుప్రీంకోర్టు మళ్లీ కేసును రీఓపెన్ చేసింది. ఈసారి ఇంకా బలంగా ఇన్వెస్టిగేషన్ చేయించి మళ్లీ కేసును పరిశీలించగా ఈ క్రైమ్ లో వాళ్ళ ఇద్దరి చెయ్యి కూడా ఉందని 2014లో వారిని మళ్లీ దోషులుగా తేల్చి జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత చివరగా 2015లో అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత వారిని పూర్తిగా నిర్దోషులుగా ప్రకటించి ఇక జైలు నుంచి రిలీజ్ చేశారు. కానీ రూడీ గ్విడే మాత్రం నిజమైన హంతకుడిగా మిగిలాడు. అతను 16 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి 2021లో విడుదలయ్యాడు. 2015లో రిలీజ్ అయిన అమాండా నాక్స్ అమెరికాకు వెళ్లి పుస్తకం రాసింది, లెక్చర్స్ ఇచ్చింది. ఆమె జీవితం ఇప్పటికీ మీడియా స్పాట్ లైట్ లోనే ఉంది. రఫైలే కూడా తన అనుభవాలపై ఒక పుస్తకాన్ని రాశాడు. సో మొత్తానికి ఈ కేసు ఇలా క్లోజ్ అయింది. మెరెడిత్ కెర్చర్ కి నిజమైన న్యాయం జరిగిందా, లేదా ఈ కేసు మీడియా ఒత్తిడి, ఫోరెన్సిక్ తప్పిదాల వల్ల ఒక గందరగోళం అయిపోయిందా? పెరూజియా వీధులు నేటికి ఒక మౌన ప్రశ్న అడుగుతాయి. ఆ రాత్రి నిజంగా ఏం జరిగింది? ఇందులో నిజమైన హంతకులు ఎవరు? అండ్ మెరెడిత్ ని ఎందుకు చంపారు? ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈ క్వశ్చన్ ఇలాగే ఉండిపోయింది. సో ఇది మెరెడిత్ క్రైమ్ కేసు. మరొక క్రైమ్ కేసుతో మళ్ళీ కలుద్దాం.